ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో దాదాపు 17 మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయి. 10 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి. ఇంకా 7 మెడికల్ కాలేజీలకు మొత్తం 8,000 చిల్లర కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే ఇప్పుడు దాకా 3,000 పైచీలకు వాటికి ఖర్చు పెట్టడం జరిగింది. కేవలం 5,000 కోట్లు ఖర్చు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు, ఈ రాష్ట్ర ప్రభుత్వ సంపద 1,00,000 కోట్లకు ఈ మెడికల్ కాలేజీలే పెరుగుతాయి. మరి ఇలాంటి 1,00,000 కోట్ల సంపదను ప్రైవేట్ పరం చేసి PPP మోడ్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఇది జరుగుతూ ఉంది. చంద్రబాబు చాలా కుట్రతో దీన్ని లక్షల విలువ, కోట్ల విలువ చేసే వాటిని అన్నింటినీ కూడా కేవలం 100 రూపాయలకు 1 ఎకరా చొప్పున ప్రతి మెడికల్ కాలేజీలో కూడా 50 ఎకరాల పైన భూములు ఉన్నాయి, ఈ ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ ఈరోజు ఈ మెడికల్ కాలేజీలు పూర్తయితే ప్రభుత్వానికి 1,00,000 కోట్ల ప్రాపర్టీ ఏర్పడేదే కాకుండా పేద పిల్లలందరూ చదువుకునేదానికి చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి. పేదలందరూ కూడా డాక్టర్లు అయ్యేదానికి అవకాశాన్ని కల్పించారు. దాదాపు 2,150 మెడికల్ సీట్లు మనం కోల్పోతా ఉన్నాము ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేదాని వల్ల. ఇప్పటికే కుప్పం అది పులివెందులలో 50 సీట్లు మంజూరయ్యి కాలేజీ రన్ చేసేదానికి ప్రారంభించేదానికి సిద్ధంగా ఉన్నా కూడా మాకు సీట్లు వద్దని చెప్పి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కు చంద్రబాబు నాయుడు లేఖ కూడా రాశాడు. మరి ఈ విధంగా పేదల పొట్టగొడుతా ఉన్నారు. పేదల కోసం విద్యను మనం ఇవ్వాలా, వైద్యాన్ని మనం ఇవ్వాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఎంతో సుందరీకరణ చేసి 1,000 కోట్లు ఖర్చు చేసి చేయడం జరిగింది. అలాంటివన్నీ కూడా ఈ రోజు మూలబడిపోయినాయి, నీరు గారుస్తూ ఉన్నారు. మరి 17 మెడికల్ కాలేజీలు వస్తే తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా 4,500 సీట్లు అదనంగా వస్తాయి. మరి ప్రతి సంవత్సరం ఇది ఎక్కువగా పెరుగుతా పోతాయి. దాదాపు ఒక 5 సంవత్సరాల్లో 30,000 మంది నుంచి 40,000 మంది ప్రతి సంవత్సరం కూడా ఈ వైద్య విద్య అభ్యసించేదానికి వీలు కలుగుతుంది. మరి ఇలాంటి దాన్ని అంతా కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు కుట్రపూరితంగా. కేవలం డబ్బుల ఆశ తప్ప చంద్రబాబు నాయుడుకి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ అదేవిధంగా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కానీ డబ్బుల ఆశ తప్ప ప్రజలకు మేలు చేయాలని ఏ కోశాన్ని కూడా ఆలోచన చేయడం లేదు. మీకంతా ఉదాహరణకి చెప్పాలంటే చిన్న దేశం క్యూబా, ఒక కమ్యూనిస్ట్ దేశం, ఫెడరల్ కాస్ట్రో అని చెప్పి చాలా సంవత్సరాలు అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన ఆధ్వర్యంలో అనేక ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ కూడా ఉచితంగా మెడికల్ సీట్లు ఇచ్చి చదివించారు. అక్కడ వారు కరోనా సమయంలో ఏ విధంగా ఈ ప్రపంచానికి ఉపయోగపడారంటే దాదాపు 60 రాష్ట్రాలలో వారు సేవలు అందించారు. ఆ డాక్టర్లందరూ కూడా వచ్చి కరోనా సమయంలో, అదేవిధంగా మన దేశంలో కూడా క్యూబా డాక్టర్లందరూ వచ్చి కరోనా సమయంలో సేవలు అందించడం జరిగింది. మరి ఇలాంటి అవకాశాన్ని మనం వదులుకొని ఇక్కడ పెట్టుబడిదారులకంతా కూడా ఈ కాలేజీలన్నీ హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ పెద్ద పెద్ద డొనేషన్లు కట్టే వాళ్ళు, ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ చదువుకుంటే ఆ చదువు అయిపోయిన తర్వాత వాళ్ళ రాష్ట్రాలకు దేశాలకు వెళ్ళిపోతారు తప్ప మన రాష్ట్రానికి సేవ చేయాలనే ఆలోచన వారికి ఉండదు. మరి ఇలాంటిది దురదృష్టకరమైన ఘటన ఇది. రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని సమర్థించాలా, ప్రైవేటీకరణ వ్యతిరేకించేదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అయితే ఇది చేపట్టాడో అది పేదలకు న్యాయం జరగాలని చెప్పి ఏదైతే చేపట్టాడో అది పేదలకు న్యాయం జరిగే విధంగా మనం అందరూ కూడా అందరి మద్దతు తీసుకొని, అన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకొని దీని మీద పోరాటం చేయాలా. ఇది తొలి అడుగు మాత్రమే అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను.